మెగా హీరో వరుణ్ తేజ్ గురించి మనకి తెలిసిందే కదా. గత కొన్ని సినిమాలు బాగా ఆడకపోవడంతో ఇప్పుడు ఆయన చేస్తున్న కొరియన్ కనకరాజు సినిమా మీదే అన్ని ఆశలు ఉన్నాయి. అయితే ఫస్ట్ ఈ సినిమా సమ్మర్ లో రిలీజ్ అవ్వాల్సిందే, కానీ ఇప్పుడు ఈ సినిమా కూడా ఆగస్ట్ లో పోస్ట్ పోన్ అయ్యే అవకాశం ఉందంటున్నారు. గ్లిమ్స్ తో ఆకట్టుకున్న ఈ సినిమా సమ్మర్ కి వస్తే బాగుండేది, మంచి ఓపెనింగ్స్ వచ్చేవి. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ అభిమానులు చాలా కాలంగా ఎదురుచూస్తున్న సినిమా కొరియన్ కనకరాజు. సినిమా షూటింగ్ పూర్తి చేసి చాలా నెలలు గడిచిపోయినా విడుదల తేదీ విషయంలో మాత్రం ఎలాంటి స్పష్టత లేకపోవడంతో అభిమానులు నిరాశ చెందుతున్నారు. ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియక సోషల్ మీడియాలో కూడా తరచూ చర్చ జరుగుతూ వచ్చింది. అయితే లేటెస్ట్ గా సినీ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం కొరియన్ కనకరాజు సినిమాను ఆగస్టు 7న విడుదల చేయడానికి మేకర్స్ సిద్ధమవుతున్నారట. అధికారిక ప్రకటన ఇంకా రాకపోయినా త్వరలోనే టీజర్ తో పాటు విడుదల తేదీని కూడా ప్రకటించే అవకాశం ఉందని టాక్ వినిపిస్తుంది. ఈ వార్త బయటకు రావడంతో వరుణ్ తేజ్ అభిమానుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తుంది. ఈ సినిమా ప్రత్యేకత ఏమిటంటే ఇది సాధారణ కమర్షియల్ సినిమా కాదు. కామెడీ, హర్రర్, ఫ్యాంటసీ అంశాలను కలిపి రూపొందించిన వినూత్నమైన కథతో తెరకెక్కించారట. దర్శకుడు మేర్లపాక గాంధీ తనదైన శైలిలో కొత్త తరహా కథనాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్రయత్నించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కొరియా దేశానికి తెలుగు వ్యక్తికి మధ్య ఉండే ఒక విచిత్రమైన అనుబంధాన్ని కథలో ఆసక్తికరంగా ముడిపెట్టినట్లు సమాచారం. అందుకే సినిమా టైటిల్ నుండే ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. సాధారణంగా తెలుగు సినిమాల్లో చూడని కొత్త కాన్సెప్ట్ తో ఈ చిత్రం రూపొందిందని చెబుతున్నారు. హారర్ ఎలిమెంట్స్ తో పాటు వినోదం కూడా సమానంగా ఉండేలా దర్శకుడు కథను డిజైన్ చేశాడని తెలుస్తోంది. థియేటర్లలో ప్రేక్షకులు నవ్వుతూనే భయపడేలా, భయపడుతూనే ఎంజాయ్ చేసేలా సినిమా ఉండబోతుందనే ప్రచారం జరుగుతుంది. ఇక ఈ సినిమా వరుణ్ తేజ్ కెరియర్ కు ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గత కొంతకాలంగా ఆయన నటించిన సినిమాలు ఆశించిన స్థాయిలో విజయాలు సాధించలేకపోయాయి. కొన్ని చిత్రాలు మంచి అంచనాలతో వచ్చినప్పటికీ బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచాయి. దాంతో వరుణ్ మార్కెట్ పై కూడా ప్రభావం పడిందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. ఒకప్పుడు ఫిదా, తొలి ప్రేమ, గద్దలకొండ గణేష్ వంటి చిత్రాలతో వరుస విజయాలు అందుకున్న వరుణ్ తేజ్ ఇప్పుడు మళ్లీ సక్సెస్ ట్రాక్ లోకి రావాల్సిన అవసరం ఉంది. అలాంటి సమయంలో కొరియన్ కనకరాజు ఆయన కెరియర్లో కీలక చిత్రంగా మారింది. ఈ సినిమా విజయం సాధిస్తే వరుణ్ కు కొత్త ఊపు వచ్చే అవకాశం ఉందని అభిమానులు ఆశిస్తున్నారు. దర్శకుడు మేర్లపాక గాంధీ పరిస్థితి కూడా దాదాపు ఇలాగే ఉంది. ఒకప్పుడు తన కామెడీ టైమింగ్ తో, వినోదభరిత కథలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆయనకు మంచి పేరు వచ్చింది. నాని, శర్వానంద్ వంటి హీరోలతో విజయవంతమైన చిత్రాలు తెరకెక్కించారు. కానీ తర్వాత వచ్చిన కొన్ని సినిమాలు ఆశించిన ఫలితాలు ఇవ్వకపోవడంతో ఆయన కూడా విజయానికి దూరమయ్యారు. ఇప్పుడు కొరియన్ కనకరాజుతో ఆయన కూడా బలమైన కంబ్యాక్ ఇవ్వాలని చూస్తున్నారు. కొత్త కథ, వినూత్నమైన ట్రీట్మెంట్, కామెడీ, హర్రర్ మిశ్రమం వంటి అంశాలపై ఆయన చాలా శ్రద్ధ పెట్టినట్లు తెలుస్తుంది. అందుకే ఈ సినిమా విజయం దర్శకుడికి కూడా ఎంతో కీలకం. ఇక నిర్మాణ సంస్థ యువి క్రియేషన్స్ కు కూడా ఈ చిత్రం చాలా ముఖ్యమైనది. గత కొంతకాలంగా ఈ సంస్థ నుండి వచ్చిన సినిమాలు విమర్శకుల ప్రశంసలు అందుకున్నప్పటికీ భారీ స్థాయి వాణిజ్య విజయాలు మాత్రం నమోదు చేయలేకపోయాయి. కొన్ని చిత్రాలు మంచి కంటెంట్ తో వచ్చినా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో వసూలు సాధించలేకపోయాయి. అంతేకాదు ఈ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కొన్ని ప్రాజెక్టులు కూడా ఇంకా రిలీజ్ దశకు చేరుకోలేదు. ముఖ్యంగా భారీ బడ్జెట్ చిత్రాల విషయంలో ఆలస్యం జరుగుతూ ఉండడంతో అభిమానులు కూడా ఎదురుచూస్తున్నారు. ఈ పరిస్థితుల్లో కొరియన్ కనకరాజు హిట్ అయితే నిర్మాణ సంస్థకు కూడా మంచి ఊరట లభించే అవకాశం ఉంది. రిలీజ్ డేట్ పరంగా కూడా ఈ సినిమాకు అనుకూల పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆగస్టు 7వ తేదీని ఎంపిక చేయడం వెనుక కూడా మంచి వ్యూహం ఉన్నట్లు తెలుస్తుంది. సాధారణంగా స్వాతంత్ర దినోత్సవం సమయానికి పెద్ద సినిమాలు విడుదల కావడం వల్ల పోటీ ఎక్కువగా ఉంటుంది. కానీ ప్రస్తుతం పరిస్థితులు చూస్తే కొరియన్ కనకరాజుకి మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆగస్టు నెలలో కొన్ని పెద్ద సినిమాలు రిలీజ్ కి సిద్ధమవుతున్నప్పటికీ వాటి జోనర్లు వేర్వేరుగా ఉండడం ఈ చిత్రానికి ప్లస్ అయ్యే అవకాశం ఉంది. కుటుంబ ప్రేక్షకులు, యువత, కామెడీ అభిమానులు, హారర్ సినిమాలు ఇష్టపడే వారిని ఒకేసారి ఆకర్షించే అవకాశం కొరియన్ కనకరాజుకి ఉంది. ముఖ్యంగా సినిమా టాక్ బాగుంటే కనీసం 2 వారాల పాటు బాక్సాఫీస్ వద్ద మంచి రన్ దక్కే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ మధ్య కాలంలో కొత్త కాన్సెప్ట్తో వచ్చిన సినిమాలకు ప్రేక్షకులు మంచి ఆదరణ చూపిస్తున్నారు. అందుకే కంటెంట్ బలంగా ఉంటే కొరియన్ కనకరాజు కూడా మంచి ఫలితాన్ని అందుకునే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే సినిమా షూటింగ్ పూర్తయి చాలా కాలం అవుతుంది. దాంతో అభిమానులు కూడా ఈ సినిమా విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. టీజర్ విడుదలైన తర్వాత కథపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా వరుణ్ తేజ్ లుక్, కామెడీ ట్రాక్,
హారర్ ఎలిమెంట్స్ ఎలా ఉండబోతున్నాయనే విషయాలపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. మొత్తానికి కొరియన్ కనకరాజు కేవలం మరో సినిమా మాత్రమే కాదు, ఇది వరుణ్ తేజ్ కు, దర్శకుడు మెర్లాపాక గాంధీకి, మూవీ క్రియేషన్స్ కు చాలా కీలకమైన ప్రాజెక్ట్. ప్రస్తుతం వినిపిస్తున్న వార్తల ప్రకారం ఆగస్టు 7న సినిమా విడుదలైతే ప్రేక్షకుల స్పందనే దీని భవిష్యత్తును నిర్ణయిస్తుంది. కొత్త కథ, కొత్త ట్రీట్మెంట్, వినోదం, హర్రర్ అంశాలు కలిసిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధిస్తుందా, వరుణ్ తేజ్ కు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న విజయాన్ని అందిస్తుందా అనే ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.